హిందూ మతానికి, హిందూ శాస్త్రానికి, వామాచార విధానానికి, తంత్ర మార్గానికి, అమ్మవార్లకు వ్యతిరేకంగా నేను ఏం చేసినా అమ్మవారు నన్ను సర్వనాశనం చేస్తుంది. ఒకవేళ నా జోలికి వస్తే అమ్మవారు చూసుకుంటుంది, వాళ్ళ సంగతి నాకు అనవసరం. ఇప్పుడు మీరు అన్నారు అంటే ఈ దశమహావిద్యల్లో అమ్మవార్లకి మద్యము ఇవన్నీ ఈ పంచమకారాలన్నీ కూడా కామన్, అది అందరికీ తెలిసిందే అని. మరి మీరొక్కరే ఎందుకు బల్లగుద్దినట్టు ఇది వాస్తవం అని చెప్తున్నారు? అందరూ చెప్పే విధానం ఏ రకంగా ఉంది అంటే అంటే మనలో ఉన్న ఈ చక్రాలని యాక్టివేట్ చేయడము, మద్యము అని అంటే మద్యం కాదు ఇంకేదో అని చెప్పి, మాంసము అంటే మాంసం కాదు అల్లంతో ఇంకేదో మిక్స్ చేస్తే వచ్చేదాన్ని మాంసంగా పలుకుతారు కానీ అది మాంసం కాదు, అంటే జీవిని చంపడం ఇదంతా కాదు, ఈ విధానం చాలా మంది చెప్పుకుంటారు వస్తున్నారు. ఏం చెప్తారు అట్లా? అంటే దక్షిణాచారంలో పూజలు చేసే వాళ్ళు వాళ్ళ దగ్గరికి భక్తులు రావాలి అంటే వాళ్ళు అదే చెప్తారు. ఓకే, నీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2 వీలర్ ఎప్పుడైనా వాడినావా నీ లైఫ్ లో? 2 వీలర్ వాడినవా? నేను అడుగుతున్నా తల్లి ప్రశ్న, నిన్నే అడుగుతున్నా. 2 వీలర్ ఎప్పుడైనా వాడినవా? నేను ఎప్పుడు డ్రైవ్ చేయలే. సో 2 వీలర్ వాడిన వాళ్ళకే తెలుస్తుంది ఈ విషయం, చాలా బాగా తెలుస్తుంది. 2 చక్రాల బండి వాడిన వాడు కార్పొరేటర్ దాంట్లో ఆ పెట్రోల్లో చెత్త వస్తుంది. చెత్త వచ్చినప్పుడు బండి స్టార్ట్ కాదు. స్టార్ట్ కాకపోతే మనం కొట్టి 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 మెకానిక్ దగ్గర తీసుకుపోయి మెకానిక్ దగ్గర పెడతాం బండి. ఏ మెకానిక్ కూడా మన ముందు కిక్కు కొట్టాడు. బండి ఫస్ట్ మనం ఆపగానే వాడికి చేసేది ఫస్ట్ అది ఇప్పుతాడు మొత్తం. ఎందుకంటే వాడికి తెలుసు ఒకవేళ పుసుక్కున స్టార్ట్ అయితే వీడు నాకు పైసలు ఇయ్యాడు. అందుకని ఏం చేస్తాడంటే దాన్ని కిక్కు కొట్టకుండా మొత్తం డప్పనిప్పి